అట్లాంటాలో ఆట వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనతో ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే ఈ కన్వెన్షన్ నుండి ప్రెసిడెంట్గా ఉంటున్న జయచల్లా గారు ఉన్నారు. జయచల్లా గారు గతంలో కూడా చాలా వరకు హైదరాబాద్ కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇక్కడ కన్వెన్షన్కి దాదాపు వెనకాల మనం చూస్తే దాదాపు 15,000 మంది పైగా ఈ బ్యాంక్వెట్లో పాల్గొంటున్నారు. మొదటిగా జయచల్లా గారికి కంగ్రాచులేషన్స్ అండి. బ్యూటిఫుల్గా కన్వెన్షన్ మొత్తం ఆర్గనైజ్ చేసిండ్రు. రాబోయే రోజుల్లో అంటే రాబోయే 2-3 రోజుల్లో క్రౌడ్ ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ ఛార్జ్ ఎప్పుడు తీసుకుంటున్నారు? సో చాలా చాలా థ్యాంక్స్ అండి. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఈరోజు ఈ అట్లాంటాలో జరిగే ఆటా మహాసభలకు చాలా రోజుల నుండి 1 ఇయర్ నుండి చాలా కృషి చేసి ఇంత ఘనంగా చేస్తున్నాము. ఈరోజు బ్యాంక్వెట్ నైట్ రోజు కనీసం 3,000 మంది ఉంటారు, ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. రేపు మార్నింగ్ ఇనాగ్రల్ సెషను, తర్వాత సండే రోజు ఇంకా కంటిన్యూస్ అవుతుంది బ్రేక్అవుట్ సెషన్స్. సుమారు 10 నుంచి 15,000 మంది కనీసము ఈ దానికి అటెండ్ అవుతారు. సో దాని కొరకు మాకు ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే అవార్డ్స్ ప్రజెంటేషను. అవార్డ్స్ పలు రంగాలలో సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, కమ్యూనిటీ సర్వీసెస్ ఇవన్నిట్లలో ఒక 18 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత అందరికీ కోరిక ఏంటంటే మీరు అందరూ వచ్చి దీంట్లో పాల్గొని ఉత్సాహంగా మన పండుగ వాతావరణంలో జరిపే ఈ ఆట వేడుకలకు మీరు రావాలని కోరుకుంటున్నారు. జయ గారు, జనరల్గా అంటే ఎప్పుడైనా వేడుకలు అనగానే ఎంటర్టైన్మెంట్ వీటి మీద ఫోకస్ చేస్తారు, కానీ ఈసారి స్పెషల్గా అటు బిజినెస్ కావచ్చు, రిలేషన్షిప్స్ సంబంధించిన కావచ్చు, పెజెంట్ షోస్ కావచ్చు, ఇలా రకరకాలుగా దేవుడిది అంటే భద్రాచల రాములు వారి కళ్యాణం కావచ్చు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడానికి ఆల్ ద డే అందరినీ యాక్టివ్గా ఉంచడానికి ఖచ్చితంగా ఇది ఇలాంటి ప్లేస్లో చాలా కష్టం. దీన్ని ఎలా హ్యాండిల్ చేశారు? చాలామంది కమిటీస్ ఫామ్ చేశామండి. ఒక 50 కమిటీసు, ప్రతి కమిటీలో ఒక 10 మంది. దాని తర్వాత దేశం మొత్తం మీద ఉన్న ఆటా సభ్యులంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి, ఇంకా ముఖ్యంగా అట్లాంటా లోకల్గా ఉన్న వాళ్ళు, తర్వాత దేశం మొత్తం మీద ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మేము అన్నట్టు ఒక 500 మంది ఒక 1 ఇయర్ వరకు చేసడం. ఇది చేయాలంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే ఫండ్ రైజింగ్ కూడా చాలా అవసరము. సో ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు కూడా అట్లాంటా నుండి స్టార్ట్ చేసి న్యూజెర్సీ, వాషింగ్టన్ DC, షికాగో, LA అన్ని నగరాల నుంచి US నుండి ఫండ్ రైజింగ్ చేయడము. ఇన్వైటీస్ను కూడా ఇండియాకి వెళ్ళి 2 సార్లు అందరికీ సినీ రంగంలో, పొలిటికల్ రంగంలో, పారిశ్రామికవేత్తలను అందరినీ ఇక్కడికి పిలిచి పాల్గొనడానికి. సో పలు రకాల యూత్ను ఇన్వాల్వ్ చేయడము ఎక్కువ ఫోకస్ చేశాము ఈసారి. మన యూత్, ఇండియా నుండి వచ్చే యూతే కాకుండా ఇక్కడ సెకండ్ జనరేషన్ మనకి ఇక్కడ పుట్టి పెరిగిన యూత్ను ఎలా ఆటలో మనము యాక్టివ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయించాము. సో ఇలా చాలా 1 ఇయర్ నుండి చాలా కృషి చేసి ఘనంగా జరుగుతున్నాము. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీకు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటాం. ఓవరాల్గా రాబోయే 2-3 రోజుల్లో ఎంతమంది వచ్చినా అందరికీ భోజనాల దగ్గర నుండి అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కవర్ చేయడానికి కమిటీలు వీళ్ళందరూ నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పి జయచల్లా గారు అంటున్నారు. అదేవిధంగా మినిట్ టు మినిట్ అప్డేట్స్ TV9లో కంటిన్యూస్గా ఆటకు సంబంధించి నెక్స్ట్ 3 days అంటే ఆదివారం సాయంత్రం వరకు కంటిన్యూస్గా ఉంటాయి. ఎంతోమంది సెలబ్రిటీసు, ఎంతోమంది దేశ విదేశాల నుంచి వస్తున్న కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒక వేదిక మీదకి రాబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ జయచల్లా గారు. రాబోయే నెక్స్ట్ 2 days ఇదే ఎనర్జీ తోటి మీరు అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.